నమస్తే ఫ్రెండ్స్. ఇలాంటి లఫుటుగాలను ఏం చేయాలి? ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి తప్పుడు ప్రచారం అయితే జరుగుతుంది. రావణ్ ఫర్ యూ ఈ లఫుటుగాడు ఖమ్మంలో ఉంటాడంట. ఎన్టీఆర్ అన్న ఫ్యామిలీ గురించి, ఎన్టీఆర్ అన్న మదర్ గురించి, ఎన్టీఆర్ ఫ్యామిలీ చరిత్ర గురించి ఏం తెలుసురా లఫుటుగా? అరే ఏం తెలుసు అని వీడియో చేసి పెట్టినవరా? సోషల్ మీడియాలో ఏది వస్తే అదే నిజం అనుకొని వ్యూస్ కోసం కకృతి పడి వీడియో చేసి పెట్టే రకంరా నువ్వు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవడరా నీ వీడియోలు చూస్తున్నారు ఇంకా నాకు అర్థం కావట్లేదు. వీడు ఖమ్మంలో ఉంటాడంట. ఖమ్మంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరు లేడా? ఇంత లఫుట్ గాడు, ఇంత హాఫ్ నాలెడ్జ్ గాడు సోషల్ మీడియాలో వచ్చిందని నిజం అనుకొని వీడియో చేసి పెడితే ఎలారా? ఎన్టీఆర్ మదర్ ముస్లిం అంట. అరే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ హీరో ఫ్యాన్స్, ఆ హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తిట్టుకుంటారు. అదే నిజము, ఆ తిట్లే నిజం అనుకొని వీడియో చేసి పెట్టి ఎంత దరిద్రులు ఉన్నవి అనరా నీ వ్యూస్ కోసం. అయితే నిజంగా నిన్న మార్నింగ్ చూస్తుంటే, ఆ వీడియో చూస్తుంటే నాకైతే మైండ్ ఆగట్లేదబ్బా. అసలు ఇంత హాఫ్ నాలెడ్జ్ కానీ వీడియో ఎవరు చూస్తున్నారబ్బా? ఎన్టీఆర్ ఫ్యాన్ చేయని చేస్తున్నారు అర్థం కాదు. ఇలాంటి వీడియోలు చూడకుండా అనిపిస్తుంది. ఎన్టీఆర్ మదర్ అంట, ఈడు ముస్లిం అంట, ఎన్టీఆర్కి ఇంకో ముస్లిం పేరుందంట. నేను ముస్లింలను ఎవరిని కించపరచట్లేదండి. ముస్లిం రియాలిటీ ఏంటి, రియల్ ఏంటి వీడు చెప్తున్నాడు. కట్టుకథ, ఈ కట్టుకథ ఎలా వెళ్తున్నాడంటే ఎన్టీఆర్కు రియల్గా ముస్లిం పేరుందంట, ఎన్టీఆర్ మదరు ముస్లిం అంట. అరే చెత్తనాయలా, అరే లఫుట్గా. ఎన్టీఆర్ మదరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తిరా. కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, కర్ణాటక సంగీతం నేర్చుకున్న వ్యక్తి, భరతనాట్యంలో ఎన్నో ప్రైజులు తీసుకున్న వ్యక్తి. అందుకే ఎన్టీఆర్కు భరతనాట్యం నేర్పించింది. భరతనాట్యం విలువ ఎన్టీఆర్ మదర్కు తెలుసు కాబట్టి, శాలిని దేవికి తెలుసు కాబట్టి ఎన్టీఆర్ కూడా భరతనాట్యం నేర్పించింది. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ మనవాళ్లకు డ్యాన్స్ నేర్పే వ్యక్తిరా. ఎన్టీఆర్ ఏదో ఓల్డ్ సిటీలో ఎన్టీఆర్ మదర్ను హరికృష్ణ మ్యారేజ్ చేసుకున్నాడని ఇది ఏది వస్తే అది వాగుతున్నాడండి. అసలు ఈ హాఫ్ నాలెడ్జ్ గాడికి అసలు ఈ వీడియో ఎన్టీఆర్ ఫ్యాన్ చేయాలని చూస్తున్నారు. ఖమ్మంలో ఎన్టీఆర్ ఫ్యాన్ అసలు నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియాలో అదే చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్కు రియల్ నేమ్ ఇంకోటి ఉందంట. ఇది మహమ్మద్ రసీఫ్ రాహుల్ ఖాన్ అంట. ఎక్కడ చూసినవరా? ఏ ఆధార్ కార్డులో చూసినవరా? ఎన్టీఆర్ దగ్గరికి పోయి అడిగినవరా నువ్వు? ఎన్టీఆర్ మదర్ దగ్గరికి వెళ్ళి అడిగినవరా నువ్వు ఈ పేరుందని? ఎవరు చెప్పినరా? అరే ఎన్టీఆర్ మదర్ కుటుంబ సభ్యులు కూడా ఒకప్పుడు దూరదర్శన్ సీరియల్లో చేసినరా. చాలా మంది ఉన్నారు చూడు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. కర్ణాటక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిరా ఎన్టీఆర్ మదర్. అరే లఫుట్గా, రావణ్ ఫర్ యూగా చాలా మంది తెలుసుకోవాల్సింది. ఏదొస్తే వ్యూస్ కోసం ఎన్టీఆర్ను ఏదో కుటుంబంగా నీచంగా మాట్లాడితే వ్యూస్ వస్తామంటే అది తప్పు, కరెక్ట్ కాదు. అరే ఎన్టీఆర్ గురించి మాట్లాడు, ఎన్టీఆర్ మదర్ గురించి ఎందుకురా? క్యాస్ట్ గురించి నీకు? కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎన్టీఆర్ మదర్. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా దూరదర్శన్లో చాలా మంది హైదరాబాద్లో ఉన్నారు. కుందాపూర్ ఆల్రెడీ మొన్న వెళ్ళినప్పుడు ఎన్ని బ్రాహ్మణ కుటుంబాలు కలిసినరు, ఎంత పెద్ద గుళ్ళ దగ్గరికి వెళ్ళారు అది కూడా తెలియదు. ఆ సోషల్ మీడియాలో ఏదొస్తే అదే నమ్మి వీడియో చేసి పెడతారా లఫుట్ నా కొడక. రే రావణ్ ఫర్ యూగా నిజంగా నీకు ఇంత హాఫ్ నాలెడ్జ్ ఉందరా? ఇంతమంది సబ్స్క్రైబర్ ఎలా ఇచ్చినావో, నీ అసలు బచ్చగాడి ఉన్నవేనరా నువ్వు ఎన్టీఆర్ మాట్లాడు. కానీ ఎన్టీఆర్ కుటుంబం జోలికి, ఫ్యామిలీ జోలికి, క్యాస్ట్ గురించి, ఎన్టీఆర్ మదర్ జోలికి వస్తే మాత్రం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతారు. అరే లఫుట్గా ఆల్రెడీ మళ్ళీ మార్నింగ్ చూస్తే ఇది కాదంట, ఇది వేరేదంట. అరే చేసేదంట చేసి పెడతాడు ఈ బచ్చగాడు. మళ్ళీ ఇంకో వీడియో చేసి పెట్టాడు ఈ లఫుట్ నా కొడుకు. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు, ప్రభాస్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. అరే వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు వాళ్ళ మదర్ల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఎందుకురా వాళ్ళు తప్పుడుగా ప్రపోర్ట్ చేయడం, మళ్ళీ తప్పుడు న్యూస్ పబ్లిక్లో ఇవ్వడం ఎందుకురా? ఇవన్నీ చాలా మంది, వీడు ఒక్కడే కాదండి, గతంలో కూడా చాలా మంది చేసి పెట్టారు. అసలు తెలిసి తెలియక గతంలో ఎన్టీఆర్ మదర్కి సంబంధించి రిలేషన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన క్లియర్గా చెప్పాడు ఎన్టీఆర్ మదర్ గురించి, వాళ్ళు స్టార్టింగ్లో పడ్డ స్ట్రగుల్ గురించి, వాళ్ళ మదర్ డ్యాన్స్ నేర్పిస్తూ కూడా వేరే దగ్గర జాబ్ చేసిందనే విధంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. వాళ్ళు కర్ణాటక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తులు, వాళ్ళ రిలేషన్ కూడా చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో కూడా. అరే నువ్వు స్టార్ హీరోల గురించి, వాళ్ళ సినిమాల గురించి చెప్పరా? నువ్వు సినిమాల గురించి చెప్పినా కానీ అసలు డైరెక్టర్ పేరు తెలియదు. ఓ డైరెక్టర్ ఉంటే ఓ డైరెక్టర్ చెప్తావు. హాఫ్ నాలెడ్జ్. నువ్వు నిన్న సినిమాలు చూసి ఏది పడితే అది వాగి అంత పిల్ల బచ్చగాలే నీ సబ్స్క్రైబర్ అయితే.
తలా తెలియదు మోకం తెలియదు. వీడు ఒక్కడనే కదండి, చాలా మంది వ్యూస్ కోసం అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ మీద, ఎన్టీఆర్ మదర్ మీద చాలా వరకు అయితే తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ పిఆర్ టీం కానీ, ఎన్టీఆర్ మనుషులు కానీ స్పందించాలి. ఇలాంటి దాంట్లకు చాలా ఇలాగ స్ప్రెడ్ అయిపోతూనే ఉంది, చాలా వల్గర్గా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలాంటి లుచ్చనా కొడుకులు అయితే ఇంకా వీడియోలు చేసి పెట్టి మళ్ళీ దాన్ని కాదని ఇంకో వీడియో చేసి పెట్టి వీని దగ్గర ప్రూఫ్ ఉన్నట్టు. అరే నాకు తెలియక అడుగుతాను, నువ్వు సోషల్ మీడియాలో వచ్చింది ఎంత పెద్ద ఎలిగేషన్ చెప్పినావు తెలుసారా? నువ్వు ఒక వ్యక్తి క్యాస్ట్నే మార్చేస్తున్నాడు వీడు అంటే, వీడి దగ్గరికి వెళ్ళి చూసిండా? వీడి దగ్గరికి వెళ్ళి చూసినావు అరే రావణ్ ఫర్ యూగా అమ్మ చెత్తన ఉన్నారేరా చాలా మంది. అసలు హీరోల గురించి ఏదైనా కానీ రికార్డులు ఫేకా, రికార్డులు ఒరిజినల్లా, రికార్డులా, ఇవి సినిమాల గురించి మాట్లాడుకో. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అయినా కానీ, ఎన్టీఆర్ అయినా కానీ, ఏ హీరోయిన్ అయినా కానీ వాళ్ళ మదర్ గురించి కానీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడితే అసలు ఫ్యాన్స్ ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి వేస్ట్ గలను? నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది అబ్బా. ఇంత క్లియర్గా అండి. గతంలో కూడా చాలా మంది ఇలా మాట్లాడారు. అరే కర్ణాటక వెళ్ళిండ్రు మొన్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ళు, తర్వాత రిషబ్ శెట్టి. ఆల్రెడీ రిషబ్ శెట్టి చాలా క్లియర్గా తెలిచారు, కుందాపూర్ ఎన్టీఆర్ మదర్, అందుకే నాకు చాలా ఇష్టం. బ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళకు ఎంతో మందికి అసలు ఆ కుటుంబం ఎంత కష్టపడి ఎన్టీఆర్ను పెంచిందో అవన్నీ ఎన్టీఆర్ మదర్ వాళ్ళ కుటుంబాలకు డ్యాన్సే ప్రాణం అంట. భరతనాట్యం ఎన్టీఆర్కి ఎందుకు నేర్పించిందిరా? ఇంత కూడా బుద్ధి లేదారా? ఆఫ్ నాలెడ్జ్ గారు చాలా మందికి. మొన్న ఎన్ని గుళ్ళు తిరిగిండ్రా ఎన్టీఆర్ కర్ణాటక వెళ్ళి. వాళ్ళకు చిన్నప్పటి నుంచి వాళ్ళ మదర్కు ఆ గుడికి వెళ్ళాలని కర్ణాటకలో మొన్న వెళ్ళారు. వాళ్ళ అమ్మ కోరిక ఎప్పటి నుంచో. ఆ గుడికి ఎందుకు వెళ్ళినరా? ముస్లిం వ్యక్తి అయితే ఎందుకు వెళ్తారా టెంపుల్కి? ఎప్పటి నుంచో ఎందుకు కోరిక ఉంటుందిరా? ఇంత బుద్ధి లేని రా అసలు ఎన్టీఆర్ టీం. ఇలాంటి ఏం చేస్తుందో అర్థమే కాదు. ఇంత క్యాస్ట్ మీద ఇంత తప్పుడు ప్రచారం జరుగుతుంటే, ఇంత తప్పుడు ప్రచారమా? ఇలాంటి లుచ్చనాయాలు. ఒక పక్క భారత్ పాకిస్తాను యుద్ధము, అక్కడ ఆ విధంగా దేశం కోసం మన జవాన్లు ప్రాణాలు అర్పిస్తున్నారు, అక్కడ మన దేశాన్ని రక్షిస్తున్నారు. అంత భీకర పోరాటం జరుగుతుంటే ఇలాంటి లపుట్నలకు ఈ క్యాస్ట్ ఏంటి, ఆ క్యాస్ట్ ఏంటి, ఇంకో పేరు ఉందంట. నేను సర్ప్రైజ్ అయినట్ట, షాక్ అయిపోయానట. ఏమైనవరా బచ్చగా నువ్వు? మహమ్మద్ రాహుల్ రసీల్ ఖాన్ అంట. ఏడ చూసినవరా, ఎక్కడ చూసినవరా? అసలు ఖమ్మంలో ఒక్క ఫ్యాన్స్ అడుగుతలేరు అబ్బాయిని. అసలు నువ్వు అరే హైదరాబాద్ వస్తే నేను తుక్కుగానే కొడతారా? అందరు హీరోల ఫ్యాన్స్, అందరినీ గెలుపుకుంటావు నువ్వు వ్యూస్ కోసం. మళ్ళీ రేపు అది రైట్ ఉంటే ఇవాళ మొత్తం కావాల్సినంత వల్గర్గా మాట్లాడతాడు. రేపు కాదంటే ఇంకోటి దొరికిందంటే. ఇంతకుముందు ఆధార్ కార్డులో ఇటు చూసినట్టు ఎన్టీఆర్ ఆధార్ కార్డు ఎప్పుడైనా ఎన్టీఆర్ దగ్గర ఫోటో దిగినవరా? ఎన్టీఆర్ ఇల్లు చూసినవరా? ఎన్టీఆర్ మదర్ని చూసినవరా? ఎన్టీఆర్ ఫ్యామిలీ రిలేషన్ చూసినవరా? ఎన్టీఆర్ మదర్ రిలేషన్ చూసినవరా? ఫాదర్ రిలేషన్ ఎవడన్నా తెలుసారా నీకు? వీడే కాదు, ప్రతి ఒక్కరికి తప్పుడుగా మాట్లాడిన నా కొడుకులందరికీ ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి చెప్పు తీసుకొని కొట్టాలి ఈ కొడుకులను. చెత్తనాయాలు. అరే ఎంత తప్పుడు ప్రచారం అండి. ఎన్టీఆర్ మీద ప్రతి ఒక్కరు దొంగ. ఇదే విషయము రామ్ చరణ్ మీద ఇలాంటి ఫాల్త్ ఎలిగేషన్ వేస్తవాడు ఇంటికి వెళ్ళి కొట్టారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తుక్కుగానే కొట్టారు. అప్పుడు తప్పుగా రామ్ చరణ్ భార్య గురించి ఇట్లా తప్పుగా మాట్లాడితే ఇంటికి వెళ్ళి తుక్కుగా కొట్టారు, తప్పుడు వీడియోస్ చేసి పెడితే. అట్లా బుద్ధి చెప్పాలి ఇలాంటి అందరు లుచ్చనాయాలకు. సినిమాల గురించి నువ్వు లేదు గేమ్ చేంజరు ఇన్ని రికార్డులు కొట్టిందాను, లేదు ఇంకో సినిమా రికార్డు కొట్టిందాను, లేదు దేవరాజు పుష్పం రికార్డులు కొట్టిందాను. అట్లా సినిమాల గురించి మాట్లాడుకో. వ్యక్తిగతంగా నీవు ఏ హీరో జోలికైనా, ఏ హీరో ఫ్యామిలీ మదర్ గురించి వాళ్ళ మిసెస్ల గురించి వెళ్ళినా కానీ తప్పేరా? అరే రావణ్ ఫర్ యూగా నువ్వు ఇంకా చిన్న బచ్చగాడు అనుకునే నేను వదిలేస్తున్నారు అందరూ. కానీ నువ్వు చాలా రచ్చ చేస్తున్నావు, హీరోలను చాలా రచ్చ చేస్తున్నావు. నువ్వు ఇంకా ఏదో చిన్న పోరోడాన్ని వదిలేస్తున్నారు. నేను చాలా తప్పుడు ప్రచారం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఖండించాలి. ఎన్టీఆర్ మదర్ మీద అయితే చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై నందమూరి. థ్యాంక్ యూ సో మచ్.